ఈ సమయంలో గుప్త ఆరాధన జరిపించుకుందామండి. మన సంఘ కాపరి గారు మనకి గుప్త ఆరాధన జరిపిస్తారు. తండ్రి యొక్కయు కుమార్ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. అందరూ కలిసి ఆరాధన చెప్దామండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపు. ప్రభువా మమ్మల్ని కనికరింపు. ప్రభువా మమ్మల్ని కనికరింపు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది ఇప్పుడు ఎల్లప్పుడు యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి ఈ సమయంలో మన వేద పట్టణాలు చదువుకుందామండి. మొదటిగా సామెతలు 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు బ్రదర్ బద్ది విల్సన్ గారు వచ్చి చదవాలని దేవుని పేరట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే పెద్దలకు మరి కూడి వచ్చిన మీ అందరికీ నా తరఫున నా కుటుంబం తరఫున హ్యాపీ న్యూ ఇయర్. మొదటి దినం ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన మరి పాత నిబంధన సామెతలు 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగాను ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడువని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీవు దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అలాగే రెండవదిగా ప్రకటన 21వ అధ్యాయము 1 నుండి 6 వచనములు సిస్టర్ రాజ్ కుమార్ గారు వచ్చి చదివి వినిపించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. వాక్యం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు థ్యాంక్స్ అండి. దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ నా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రకటన 21 నుంచి 6 వరకు. అంతటా నేను ఆకాశము కొత్త భూమిని చూసితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఎక్కలేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఒక పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు అదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తాను వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మన్నము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటిని.
అప్పుడు సింహాసనాసనుడైన ఉన్నవాడు అదుగో సమస్తము నూతనమై ఉన్నవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటను నమ్మకమును నిజమునై ఉన్నది కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లు, సమస్తమైనవి నేనే, అల్పయు ఓమైగయు అనగా ఆదియు అంతమునే ఉన్నాను. వాడను దప్పుకొన్న వారికి జీవజలం బుగ్గలను జలములను నేను ఉచితంగా అనుగ్రహించాను. దేవుని పరిశుద్ధ వాక్యము మనం ఆమేన్. థ్యాంక్ యూ. అలాగే మూడవదిగా మత్తయి 31వ అధ్యాయము 25వ అధ్యాయము 31 నుండి 36 వరకు సిస్టర్ పిడగాల జీవకుమారి గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా దేవుని పేరట మనం చేస్తాం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 25:31 నుండి 36 వరకు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జన్మలు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి వాక్య పఠనాలు చదివి వినిపించినటువంటి బ్రదర్ విల్సన్ గారికి, అలాగే రాజకుమారి గారికి, అలాగే జీవకుమారి గారికి సంఘం పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సమయంలో మరి ప్రార్థించుకుందాము. సిస్టర్ శేషాప్రసాద్ గారు వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నానండి. దేవునికి వందనాలు అండి. ముందుగా మా కుటుంబం తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆయుష్ ఆరోగ్యములతో, మంచి ఉద్యోగాలతో, ఆర్థికంగా ఆరోగ్యంగా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాము. ఒక చిన్న మాట, మనము సువార్త పాఠ్యభాగం చదువుతాం కదండి, అప్పుడు నుంచోవాలి. ఎందుకంటే తెలుసో తెలీదో నాకు తెలీదు, ఎందుకంటే సువార్త పాఠ్యభాగములలో యేసుప్రభు వారు మాట్లాడిన మాటలు ఉంటాయి కాబట్టి దానికి మనము గౌరవార్థము సువార్త పాఠ్యభాగము నుంచుని చదువుతాము. అంటే మనము చేస్తాము, అకేషనల్గా చెయ్యము, కంటిన్యూ చేద్దాము. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, శక్తిమంతుడా, దయగల తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. గత సంవత్సర కాలమంతా నైనా తండ్రి మీ రెక్కల చాటును భద్రపరిచారు. నైనా అందుని బట్టి వందనములు యేసయ్య. ఈ సంవత్సరం చూడని వారు ఎందరో ఉన్నారు ప్రభువా. మీరు నాయన మమ్మల్ని ప్రేమించి మా ఇందుని దృష్టించి నైనా తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి కుటుంబములతో నైనా తండ్రి మమ్మల్ని కాచి కాపాడవు యేసయ్య. వందనములు యేసయ్య తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క 2026 సంవత్సరంలో నైనా తండ్రి మీరు నైనా తండ్రి మా సంఘమును నైనా ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో మాకైతే తెలియదు ప్రభా. మీరు నైనా తండ్రి అంతకంతకు వృద్ధి చెంది నైనా తండ్రి ఈ యొక్క అబుదాబి ప్రాంతంలో నైనా తండ్రి ఆంధ్ర అంగ్లికన్ సంఘమునైనా తండ్రి ఒక మంచి విశ్వాస వీరులుగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం యేసయ్య. ఇదిగోనైనా తండ్రి ఈ యొక్కనైనా ఉదయకాల సమయంలో నైనా తండ్రి ఈ సన్నిధికి వచ్చినైనా ప్రతి బిడ్డనైనా ఏ ఉద్దేశంతో వచ్చి ఉన్నారు నైనా మాకైతే తెలియదు ప్రభా. ప్రతి వారి యొక్క హృదయవాంఛలు ఎరిగిన దేవుడు యేసయ్య. నైనా తండ్రి ప్రతి కోరిక మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని అడుగుచున్నాం నైనా తండ్రి. అదేవిధంగా నైనా వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నైనా సహభాగస్వామిని తండ్రి మీరు దయచేయమని అడుగుచున్నామయ్యా. అదేవిధంగా నేను ఈ సంఘంలో నేను నడిపిస్తున్న నాయకులు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. మంచి జ్ఞానంతో నేను ఈ సంఘం వృద్ధి చెందలాగిన సహాయం చేయండి. మరి ముఖ్యంగా నేను
ఈ అబుదాబి దేశంను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నేను ఎందరుకోలేని ధన్యతనైనా తండ్రి, మా భారతదేశంలో అయితే నేను అనేక హింసలు, అనేక సమస్యలు ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి, కానీ ప్రభా మేము మా దేశం కానీ దేశంలోనైనా తండ్రి మిమ్మల్ని ఎలుగెత్తి చాటడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఇదిగో నేను ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగించుకొంచున్నాం తండ్రి. ఆది నుంచి అంతము వరకు నైనా తండ్రి మీరు మా మధ్యలో ఉండి నైనా తండ్రి మా యొక్క స్తుతి ఆరాధనలు మీరు గాయకుంటారని నమ్మొచ్చు నైనా. అదేవిధంగా నైనా ఈ నూతన సంవత్సరంలోనైనా మీరు ఏ బిడ్డకి ఏ వాగ్దానములతోనైనా మీరు ఆశీర్వదించినారో తండ్రి, ఆ ప్రతి వాగ్దానము తండ్రి వారి జీవితంలో నెరవేరబడేలాగా సహాయం చేయమని అడుగుచున్నా. అదేవిధంగా నేను వాక్యం ఎత్తబోచున్న యాజకుల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా ఈ యొక్క నేను నూతన సంవత్సరంలో నూతన క్రియలునైనా మా జీవితంలో మీరు జరిగిస్తారని ఆశిస్తూనైనా వాక్యం ద్వారానైనా తండ్రి మేము ఆత్మాభివృద్ధి పొందలాగిన సహాయం చేయమని ఈ యొక్క సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటూనైనా తండ్రి ఈ సంఘము నేను ఆశీర్వదించబడిన సంఘముగా ఉండాలి యేసయ్యా. ఈ సంఘము ధన్యత కలిగిన సంఘముగా ఉండాలి యేసయ్యా. మా సంఘము అనేక మందికి మాదిరికరముగా ఉండేలాగిన సహాయం చేయమని తండ్రి సంఘ విశ్వాసులనైనా ఇతరులకునైనా తండ్రి ప్రభు నీ వాక్యంను ప్రచురపరిచే భాగ్యము దాయిచ్చేయమని ప్రతి బిడ్డను కూడా నైనా తండ్రి మీరు లేవనెత్తుతారని ఆశిస్తూనైనా ఈ ప్రార్థనలు అడిగిన ప్రతి విజ్ఞాపనైనా మీ సన్నిధికి చేరిందని నమ్మొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నీ ప్రార్థన అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే క్షమించాలి, మరి ఈ సువార్త పాట బ్యాగ్ చదివేటప్పుడు నిలబడమని చెప్పలేదు నేను, ఎందుకంటే నాకు తెలియదు యాక్చువల్గా. పాస్టర్ గారు చేస్తూ ఉండేవారు. ఈరోజు అలా అనుకుని నేను అలా ఏం చెప్పలేదు. ఎనీవే మరి కోయర్ సాంగ్ పాడడానికి మరి కోయర్ వారు రెడీగా ఉండండి. మరి ఒకసారి మరి సంఘస్థులందరికీ, అలాగే మరి మన సంఘస్థుల ద్వారా వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మీ ఇప్పుడు వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి వారికి మీకు ఒకవేళ టైం ఉంటే ఇదే సమయంలో 12 to ఎవ్రీ సండే 12 to 2 o'clock ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. కాబట్టి మీరు ఆసక్తి కలిగి ఇన్ కేసు మీకు టైం ఉంటే కనుక తప్పనిసరి మరి ఆలయానికి రావాల్సిందిగా కోరుచున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. పోయేవారండి. థ్యాంక్ యూ. హలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక.